ప్రైజ్ ది లార్డ్. అందరికీ ఈరోజు కీర్తనలు 7వ అధ్యాయము 1 నుండి 17 వచనాలు చదువుకుందాము. బెన్యామీను వంశస్థుడైన కూషు చెప్పిన మాటలు విషయమై దావీదు యెహోవాను గూర్చి పాడినది వీణ నాదసహిత గీతము. యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చియున్నాను. నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించు వాడెవడనూ లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడల నా చేత పాపము జరిగిన ఎడల నాతో సమాధానముగా నుండువానికి నేను కీడు చేసిన ఎడల శత్రువు నన్ను తరిమి పట్టుకొన నిమ్ము. నా ప్రాణమును నేలకు అనగద్రొక్క నిమ్ము. నా అతిశయస్పదమును మట్టిపాలు చెయ్యనిమ్ము. నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించితిని గదా. యెహోవా, కోపము తెచ్చుకొని లెమ్ము. నా విరోధులు ఆగ్రహము ననుచుటకై లెమ్ము. నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము. న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు గదా. జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనున్నప్పుడు వారికి పైగా పరమందు ఆశ్రనవు కమ్ము. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టియు నా యథార్థతను బట్టియు నా విషయములో నాకు న్యాయము తీర్చుము. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా, దుష్టుల చెడుతనమును మాన్పుము. నీతిగల వారిని స్థిరపరచుము. యథార్థ హృదయములను రక్షించు దేవుడే నా కేడమును మోయువాడై ఉన్నాడు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతి దినము కోపపడు దేవుడు. ఒకడును మళ్ళిన ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు. తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. చేటును గర్భమున ధరించిన వాడై అబద్ధమును కని ఉన్నాడు. వాడు గ్రుంట తవ్వి దానిలో లోతు చేసి ఉన్నాడు. తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదికి వచ్చును. వాడు యోచించిన బలత్కారము వాని నడినెత్తి మీదనే పడును. యెహోవా న్యాయము విధించువాడనని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామము కీర్తించెదను.